హలో సార్. హలో అండి. ఈ రేడియేషన్స్ ఈ చుట్టూ అంటే ఈ రూమ్ లోనే ఒక 6 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్ రేడియేషన్ వస్తూ ఉంటుంది, ఫోన్స్ యొక్క రేడియేషన్. హౌ డేంజరస్ ఇట్ ఈస్ అసలు? రేడియేషన్ వల్ల మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని విన్నాను. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. 1% of all cancers are because of radiation. Okay? So that's not a small number. మీకు ఒకవేళ ఇంటర్వ్యూ తర్వాత స్క్రీన్ వేసే టైం దొరికితే ఒక నెంబర్ వేయండి, *#07# అంటాం. ఓకే, అది ఒకసారి కొట్టి చూడండి ఎక్కడైనా మొబైల్లో. ఆ మొబైల్లో ఒక నెంబర్ వస్తుంది. మనం ఒక చిన్న టెస్ట్ తీసుకుందాం. చేద్దాం. *#07# చేసి చెప్పండి ఒకసారి. అది ఐఫోన్ అయితే రాదు. ఐఫోన్ ఇది ఎందుకంటే వాడు డేంజర్స్ అంతా సీక్రెట్ గా వాడు చేసి పెడతాడు, వాడు దాచి పెడతాడు. *#07# అని కాల్ కొట్టండి. ఓకే డన్. *#07# ఏమొచ్చిందండి? ఇండియా SAR 1G లిమిట్ 1.6 W/kg, హెడ్ SAR 0.863 W/kg, బాడీ SAR 0.585 W/kg. కరెక్ట్. అది మంచి ఫోన్ అండి మీ చేతిలో ఉన్నది. ఇది బ్రాండ్ పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అంటే సార్ అంటే అర్థం ఏంటి అంటే స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్. అంటే ఒక రేడియేషన్ ఆ ఫోను మీ బాడీలో టిష్యూకి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఏమన్నా సరే kW/kg అన్నాడు. ఒక కేజీ టిష్యూకి ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. 1.6 దాటితే క్యాన్సర్ వస్తుంది అర్థం. కాబట్టి 15 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. హెడ్ కి ఎంత 0.86 చేస్తుంది. 1.6 దాకా ఓకే. 0.86 ఇస్ రీజనబుల్. బాడీకి ఎంత? హెడ్ ఈజ్ సెన్సిటివ్ కాబట్టి ఎక్కువ చేస్తుంది. బాడీకి 0.5. ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఇంకొక నెంబర్ ఏమైనా చెప్పగలరా? ఓకేనా? అంటే ఆల్మోస్ట్ 1.6 దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన 10 నిమిషాలు ఫోన్ వాడాడు అనుకోండి, చెవి దగ్గర పెట్టుకుని దాని పని చేసుకుంటున్నది. సో అది కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కానీ దూరంగా పెట్టుకోవడం కానీ యాపిల్ ఫోన్ అలాంటి ఇది లేదు. మనం వెబ్సైట్ కి వెళ్ళి వెతుక్కోవాలి. వాడు అంతకుముందు చెప్పడు బయటికి, లేకపోతే కొండ మానేస్తారని చెప్పని. సో నో ఆఫెన్స్ టు ఎనీవన్. సో లెట్స్ కట్ ది బ్రాండ్ నేమ్ హియర్. బ్రాండ్ నేమ్ వద్దు కానీ బట్ స్టిల్ టైప్స్ ఆఫ్ ఫోన్స్ లో కూడా SAR చూసుకుని నేను మామూలుగా ఫీచర్స్ చూడుకోను. ఫస్ట్ వెళ్ళినప్పుడు అంతా బాగుంది, ఇప్పుడు నాకు SAR చూపించండి అంటాను. ఓకే తక్కువ ఉంది, ఇప్పుడు తీసుకుందాం అంటాను. SAR అంటే ఫుల్ ఫామ్ ఏంటి? స్పెసిఫిక్ అబ్జర్ప్షన్ రేట్ అంటారు. అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత రేడియేషన్ అనేది రేట్ అబ్జర్వ్ అవుతుందని చెప్పేటటువంటి నెంబర్ అన్నమాట. అది సో ఇప్పటి నుంచి ఫోన్ కొంటే SAR అనేది కూడా చూడాలి. #07##. ఓకే, సో అది పెట్టుకుంటే ఎంతసేపు దాటి మనం చెవి దగ్గర పెట్టుకోకూడదు అని తెలుస్తుంది. 15 నిమిషాలు దాటకూడదు, 20 నిమిషాలు దాటకూడదు అని చెప్పాను. సో డెఫినెట్లీ మనం ఇదైతే యాక్చువల్ గా టేకెన్ కేర్. అసలు అలా ఇంకా ఏమైనా రేడియేషన్స్ కాకుండా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం చెప్పాను కదా, దట్ ఇస్ హోల్ సైన్స్ ఆల్ టుగెదర్. మనం మాట్లాడుకుంటూ పోతే గంటలు సరిపో, మళ్ళీ ప్రేక్షకులకు బోర్ కొడుతూ ఉంటుంది మాట అది.